ఆదికాండము అధ్యాయము 25. కతూరా సంతతివారు. అబ్రహాము మరియొక స్త్రీని కూడా వివాహమాడెను. ఆమె పేరు కతూరా. ఆమె అతనికి సిమ్రాను, యోక్షాను, మేదాను, మిథ్యాను, ఇష్బాకు, షువానులను కనెను. యోక్షాను షెబా, దేదానులకు తండ్రి అయ్యెను. దేదానునకు అస్సూరీము, లెతూషీము, లెయ్యుమీము అనువారు కుమారులు. మిథ్యానునకు ఏపా, ఏఫరు, హనోకు, అబీదా, ఎల్దయా అనువారు కుమారులు. వీరందరూ కతూరా సంతతివారు. అబ్రహాము తనకున్నదంతయు ఈసాకునకి ఇచ్చెను. అతడు తాను చనిపోవక మునుపే తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చెను. కుమారుడు ఈసాకునకు ఏ అంతరాయమూ కలుగకుండా వారిని తూర్పువైపుగా తూర్పుదేశమునకు పంపివేశెను. అబ్రహాము మరణము. చనిపోవునాటికి అబ్రహాము వయస్సు 175 అతడు దీర్ఘకాలము జీవించి పండుముసలితనమున రాలిపోయి తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము కుమారులు ఈసాకు, ఇష్మాయేలు అతనిని మమ్రేకు తూర్పున ఉన్న మక్పేల గుహలో పాతిపెట్టిరి. ఆ గుహ ఉన్న భూమి మొదట హిత్తేయుడు సోహర్ కుమారుడైన ఎఫ్రోనునకు చెందినది. అబ్రహాము ఆ పొలమును హిత్తీయుల నుండి కొనెను. అబ్రహామును అతని భార్య సారాను అచ్చటనే పాతిపెట్టిరి. అబ్రహాము చనిపోయిన పిదప దేవుడు ఈసాకును చల్లని చూపు చూచెను. అతడు బేయర్ లహాయిరోయి బావి యొద్ద స్థిరపడెను. ఐగుప్తు దేశీయురాలు సారా దాసియగు హాగారు అబ్రహామునకు కనిన ఇష్మాయేలు వంశీయుల వృత్తాంతమిది. మా జన్మక్రమమును బట్టి ఇష్మాయేలు కుమారుల పేరులివి. ఇష్మాయేలు పెద్ద కొడుకు నెబాయోతు. అతని తరువాత కేదారు, అద్బేలు, మిబ్జము, మిష్మా, దుమా, మస్సా, హదాదు, తేమా, యాతూరు, నాఫీషు, కెద్మా అనువారు పుట్టిరి. వీరు ఇష్మాయేలు కుమారులు. వారు తమ గ్రామములకు విడుదలకు తమ పేరులే పెట్టుకొనిరి. వీరు 12 వంశకర్తలై 12 తెగలవారైరి. ఇష్మాయేలు 137 జీవించి మరణించెను. అతడు చనిపోయి తన పితరుల వద్దకు చేర్చబడెను. ఇష్మాయేలు కుమారులు తమ ప్రజలకు దూరముగా హవీలా, షూరుల నడుమనున్న దేశమున నివసించిరి. ఆ ప్రదేశము అస్సిరియాకు పోవు మార్గమున ఐగుప్తునకు తూర్పున కలదు. అబ్రహాము కుమారుడు ఈసాకు వృత్తాంతమిది. 40వ ఏట ఈసాకు రిబ్కాను పెండ్లి ఆడెను. ఆమె పద్దనారామునకు చెందిన అరమీయుడగు బెతూవేలు కూతురు, అరమీయుడగు లాబాను సోదరి. రిబ్కా గొడ్రాలగుటచే ఆమె కొరకు ఈసాకు దేవుణ్ణి వేడుకొనెను. దేవుడు అతని మనవిని వినెను. రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భమున ఉన్న శిశువులు ఒకరినొకరు గట్టిగా నెట్టుకొనిరి. అప్పుడామె ఈ విధముగా జరిగినచో ఇక నేను బ్రతికి ఏమి లాభము అనుకొని దేవుణ్ణి సంప్రతింపబోయెను. దేవుడు ఆమెతో ఇట్లనను, నీ గర్భమున్న 2 జాతులు గలవు. పరస్పర వైరముగల 2 జాతులు నీ గర్భము నుండి వెలువడును. ఒక జాతి 2వ జాతి కంటే బలిష్టముగా ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. నెలలు నిండిన పిదప ఆమె గర్భమున కవల పిల్లలు ఉన్నట్లు తెలిసినది. మొదట పుట్టిన బిడ్డ ఎర్రగా నుండెను. రోమవస్త్రము వలె అతని ఒడలియందంతటా వెండ్రుకలుండెను. అతనికి ఏసావు అను పేరు పెట్టిరి. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే అతని మడవ పట్టుకొని 2వ బిడ్డ కూడా పుట్టెను. కావున 2వ వానికి యాకోబు అను పేరు పెట్టిరి. పుట్టినప్పుడు ఈసాకు వయస్సు 60 ఏండ్లు. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారైరి. ఏసావు వేటయందు నేర్పరి అయి అరణ్యవాసి అయ్యెను. యాకోబు సౌన్యుడై గుడారములకు అంటిపెట్టుకొని ఉండెను. ఎల్లప్పుడూ తనకు జింక మాంసమును తెచ్చి ఇచ్చుచున్న ఏసావు పట్ల ఈసాకునకు అనురాగము ఎక్కువ. కాని రిబ్కాకు యాకోబు పట్ల ఆదరము మెండు. ఒకనాడు యాకోబు పులుసు చేసెను. అప్పుడే ఏసావు అలసిసొలసి పొలము నుండి వచ్చెను. అతడు యాకోబుతో, నేను అలసిపోతిని, ఆ ఎర్రని పులుసును కొంచెము త్రాగనిమ్ము అనెను. కావుననే అతనికి ఎదోము అను పేరు వచ్చినది.
దానికి యాకోబు, జ్యేష్ఠునిగా నీకున్న హక్కులను నాకు నేడు అమ్మివేయుము అనెను. ఏసావు, నేను మృత్యుముఖమున ఉన్నాను, ఇక ఈ జ్యేష్ఠాధికారం వలన నాకేమి మేలు కలుగును అనెను. దానికి యాకోబు, అది కుదరదు, ముందు దానిని వదులుకున్నట్లు ప్రమాణము చేయుము అనెను. ఏసావు ప్రమాణము చేసి తన జ్యేష్ఠాధికారమును యాకోబునకు సంక్రమింపజేసెను. అప్పుడు యాకోబు ఏసావునకు రొట్టెను, చిక్కుడుకాయల పులుసును వడ్డించెను. ఏసావు తిని త్రాగి లేచి వెళ్ళిపోయెను. ఈ విధముగా ఏసావు జ్యేష్ఠాధికారమును తృణీకరించెను.